Hello students, very good afternoon. Welcome to LTX classes. UPSC Prelims 2024 ఎగ్జామ్ అయిపోయింది. సో 2024 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎకానమీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేపర్ కంపారిటివ్గా ఈజీగా వచ్చింది ఇయర్. సో ఒక్కొక్క క్వశ్చన్ మనం డీల్ చేసుకుంటూ వెళ్దాం. సో బిఫోర్ దట్ లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్. యూపీఎస్సీ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెష్ బ్యాచెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు జూలై 1 నుంచి ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. కేవలం 30,000 రూపీస్కి కంప్లీట్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మీకు కవర్ అవుతుంది. అండ్ జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐ కూడా మీరు పే చేసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ఉంది. డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, డోంట్ ఫర్గెట్ దిస్. అండ్ అడిషనల్గా 4th యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా 20% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫీజులో మీకు 20% డిస్కౌంట్. సో 30,000 మీకు 24,000కి వస్తుంది ఇఫ్ యూ ఆర్ మేకింగ్ అప్ ఫ్రంట్ పేమెంట్. ఈఎంఐలోనే డిస్కౌంట్ కావాలంటే 10% డిస్కౌంట్ వస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ద టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇన్ ఎన్ ఎకానమీ ఈజ్ డిఫైన్డ్ యాజ్. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ని ఎలా డిఫైన్ చేస్తాము? సింపుల్ క్వశ్చన్ అది. ది యావరేజ్ నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఏ ఉమెన్ వుడ్ హ్యావ్ బై ద ఎండ్ ఆఫ్ హర్ చైల్డ్ బేరింగ్ ఏజ్. తన చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే పిల్లల్ని కనే వయసు ఎప్పుడది మనకి మెచ్యూర్ అయిన తర్వాత, అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత మెనోపాజ్ వచ్చేంత వరకు, మెన్సెస్ సైకిల్ అనేది ఆగేంత వరకు ఆ ఏజ్ని మనం చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటాము. సో ఆ చైల్డ్ బేరింగ్ ఏజ్లో యావరేజ్గా ఒక ఇండియన్ ఉమెన్ ఎంతమంది పిల్లల్ని కంటోంది అనేదే టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆఫ్ ఎన్ ఎకానమీగా మనం డిఫైన్ చేస్తాం. సో ద ఆన్సర్ ఈజ్ డి ఫర్ దిస్ క్వశ్చన్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజీ క్వశ్చన్ కింద మనం దీన్ని కేటగరైజ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ చూడమ్మా. ఇన్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కెన్ యాక్సెస్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ విండో ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది ఫస్ట్ స్టేట్మెంట్. In India, foreign institutional investors can hold the government securities. Second statement. Stock exchanges can offer separate trading platforms for debt. Third statement. వీటిల్లో కరెక్ట్ ఏంటి, తప్పేంటి? కరెక్ట్ ఏంటి అని అడిగారు, మనం ఒకసారి గమనిద్దాం. వన్ బై వన్ డీల్ చేసుకుంటూ వెళ్ళిపోదామా? సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏం చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది ఏంటి అసలు? ఇది ఒక మానిటరీ పాలసీ టూల్ బై ఆర్బీఐ. సో ఆర్బీఐ ఉపయోగించే మానిటరీ పాలసీ టూల్. చాలా జాగ్రత్తగా వినండి. మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పొచ్చు. సో మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సిస్టమ్ యొక్క లిక్విడిటీని కంట్రోల్ చేయడము. మార్కెట్లో ఉన్న క్యాష్ సప్లై అంటే మొత్తం బ్యాంక్స్ దగ్గర, ప్రజల దగ్గర ఉన్న క్యాష్ సప్లైని మేనేజ్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. సో అది మేనేజ్ చేయడం అనేది దీని యొక్క పని. ఎందుకు ఈ లిక్విడిటీ మేనేజ్మెంట్ అనేది ఎందుకు చేస్తుంది మానిటరీ పాలసీ? టు కీప్ ఇన్ఫ్లేషన్ అండర్ చెక్. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచడానికి, గ్రోత్ని సపోర్ట్, ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం కోసం. సో ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంచి ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం కోసం లిక్విడిటీ మేనేజ్మెంట్ కోసం ఆర్బీఐ ఉపయోగించే పాలసీయే మానిటరీ పాలసీ. దీని ద్వారానే ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉండాలి, మార్కెట్లో లిక్విడిటీ ఎంత ఉండాలి, మనీ సప్లై ఎంత ఉండాలి అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. దానికోసం ఉపయోగించే ఒక ఇన్స్ట్రుమెంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఆర్బీఐ కెన్ ఇంజెక్ట్ లిక్విడిటీ ఇంటూ ఎకానమీ ఆర్ అబ్జార్బ్ లిక్విడిటీ ఫ్రమ్ ఎకానమీ. ఎలా ఇంజెక్ట్ అంటే అర్థం ఏంటి? ఒకవేళ సిస్టంలో మనీ సప్లై సరిపోదన్నప్పుడు ఆర్బీఐ దీని ద్వారా ఇంజెక్ట్ చేస్తుంది. ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ ఉంది. రెపో ట్రాన్సాక్షన్ ద్వారా ఆర్బీఐ వాడు ఏవైనా కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఫండ్స్ షార్టేజ్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొలేటరల్గా తీసుకొని వాళ్ళకి ఫండ్స్ ఇస్తుంది. సో ఇది మనకి రెపో ట్రాన్సాక్షన్. దీని ద్వారా ఏమవుతుంది? మనకి ఆర్బీఐ నుంచి సిస్టంలోకి, బ్యాంకింగ్ సిస్టంలోకి మనీ వెళ్ళింది. సో మనీ ఇంజెక్షన్ అనేది జరిగింది. అలాగే వెన్ ఆర్బీఐ వెన్ ఎవర్ బ్యాంక్స్ హ్యావ్ ఎక్సెస్ క్యాష్, బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు బ్యాంక్స్ కూడా ఆ మనీని ఆర్బీఐ దగ్గర పెట్టుకోవచ్చు. సో ఆర్బీఐ దగ్గర బ్యాంక్స్ పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. అర్థమవుతుందా? అంటే మనీ సప్లై ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? బ్యాంక్ సిస్టమ్ నుంచి ఆర్బీఐ దగ్గరికి వచ్చేస్తుంది. సో సిస్టంలో మనీ సప్లై తగ్గుతుంది. ఇలా తీసుకునేటప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే మనకి రివర్స్ రెపో అని ఉండేది. రివర్స్ రెపోలో ఏం జరిగేదంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మనీ పెట్టినప్పుడు కూడా ఆర్బీఐ కూడా బ్యాంకులకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వాల్సి వచ్చేది. ఆ రూల్ ఉండేదన్నమాట. అలాంటి రూల్ ద్వారా చేసినప్పుడు దాన్ని రివర్స్ రెపో ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు తర్వాత స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అని చెప్పి కొత్త సిస్టమ్ వచ్చింది. దీంట్లో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ వాడు కొల్లేటర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టాల్సిన అవసరం లేదని రూల్ తీసుకొచ్చారు. సో ప్రజెంట్ ఉన్నది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్. ఒకప్పుడు మనకి రివర్స్ రిపో ట్రాన్సాక్షన్ జరిగేవి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బ్యాంకుల నుంచి మనీ ఆర్బీఐకి వస్తుంది ఈ ట్రాన్సాక్షన్ ద్వారా. దీన్ని అబ్జార్ప్షన్ అంటాం. సో ఈ ఇంజెక్షను అబ్జార్ప్షను చేయడానికి ఆర్బీఐ ఉపయోగించే విండోయే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటాం. అయితే ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. అవి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కూడా కావచ్చు. అడపాదడప అప్పుడప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్కి కూడా ఆర్బీఐ అప్రూవల్స్ ఇస్తుంది. కోవిడ్ టైంలో ఆర్ఆర్బీస్కి కూడా వీటిలో పార్టిసిపేట్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. అది సబ్జెక్ట్ టు ఆర్బీఐ అప్రూవల్. అవి కూడా అప్పుడప్పుడు రావచ్చు. బట్ జనరల్గా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయి. అడిషనల్గా పీడీ అంటే ప్రైమరీ డీలర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అసలు ప్రైమరీ డీలర్స్ అంటే ఎవరు? మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా సరే బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఎవరి ద్వారా ఇష్యూ చేస్తుంది? ఆర్బీఐ ద్వారా ఇష్యూ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఆర్బీఐ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఫస్ట్ టైం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని పర్చేస్ చేసే వాళ్ళే ప్రైమరీ డీలర్స్. వీళ్ళు ఆథరైజ్డ్ ఏజెంట్స్. బ్యాంక్స్ కూడా ప్రైమరీ డీలర్గా ఫంక్షన్ చేయొచ్చు, లైసెన్స్ తీసుకొని. వేరే వాళ్ళు కూడా ప్రైమరీ డీలర్స్గా చేయొచ్చు. వీళ్ళు ప్రైమరీ, పేరులో ఉంది ప్రైమరీ. వీళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఫస్ట్ టైం ఆర్బీఐ దగ్గర డైరెక్ట్గా కొనేసుకుంటారు. ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి కొనేసుకుంటారు. కొనుక్కున్న తర్వాత దాన్ని మళ్ళీ సెకండరీ మార్కెట్లో సేల్ చేస్తారనమాట. సో దే ఆర్ కైండ్ ఆఫ్ మార్కెట్ మేకర్స్. సెకండరీ మార్కెట్ని యాక్టివ్గా ఉంచే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ప్రైమరీ మార్కెట్లో పార్టిసిపేట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎక్కడ? బాండ్ మార్కెట్లో. అలాంటి వాళ్ళని ప్రైమరీ డీలర్స్ అంటాం. వాళ్ళు కూడా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి మనీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆర్బీఐ దగ్గర తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఎక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఆర్బీఐ దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కెన్ యాక్సెస్ అన్నారు. అబ్సల్యూట్లీ నో. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి అసలు ఇందులో పార్టిసిపేట్ చేసే స్కోపే లేదు. మరి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయని మీరు అడగచ్చు. వాళ్ళు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవచ్చు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ జనరల్గా డిపాజిట్స్ కూడా సేకరించవు. దే కెన్ టేక్ ఫండ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు బయట ఇక వేరే ఎక్కువ ప్రైసెస్కి ఎక్కువ దానికి లెండింగ్ అనేది చేసే అవకాశం ఉంది. అంతేగాని ఆర్బీఐ దగ్గర డైరెక్ట్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఎన్బిఎఫ్సిస్కి స్కోప్ లేదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, ఇన్ ఇండియా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కెన్ హోల్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అసలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే అర్థం ఏంటి? మీకు ఎప్పుడైనా చదివేటప్పుడు చదవండి. ఫారిన్ అంటే బయట కంట్రీకి చెందిన, ఇన్స్టిట్యూషనల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్ బట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. ఒక ఇన్స్టిట్యూషన్గా వచ్చిన ఇన్వెస్టర్ అంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు. విదేశాలకు చెందిన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, సంస్థాగత పెట్టుబడిదారులు అంటే ఇండివిజువల్స్ కాదు, సంస్థలు అని దాని అర్థం అనమాట. అర్థమైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరి ఏం చేస్తారు? వాళ్ళు ఇండియాకి వచ్చి ఆబ్వియస్గా ఈ ఎఫ్ఐఐస్ ఇండియాకి వచ్చి ఏం చేస్తారు? దే విల్ ఎయిదర్ పర్చేజ్ ఈక్విటీ, దే ఆల్సో హ్యావ్ యాక్సెస్ టు డెట్ మార్కెట్. మన గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనవచ్చు. అలాగే మన ఈక్విటీ మార్కెట్ అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాళ్ళు హోల్డ్ చేయొచ్చు అంటే హోల్డ్ చేయొచ్చు. ఎంత హోల్డ్ చేయడానికి కొన్నిసార్లు లిమిట్స్ గవర్నమెంట్ పెడుతుంది. అంతేగాని గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడానికి వీలు లేదు అని చెప్పి అనదు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా కొనడానికి అవకాశం ఇస్తేనే మనకి కూడా బెనిఫిట్. ఎందుకంటే మనం బాండ్ ఇష్యూ చేసినప్పుడు కొనే వాళ్ళే లేరనుకోండి, మనకు కష్టం. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా మనం అవకాశం ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు కూడా ఎక్కువ ఫండ్స్కి యాక్సెస్ అనేది లభిస్తుంది. సో ఆన్సర్ ఈస్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇన్ ఇండియా స్టాక్ ఎక్స్చేంజెస్ కెన్ ఆఫర్ సెపరేట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఫర్ డెట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకోండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకోండి, ఈ రెండు కూడా డెట్ మార్కెట్ కోసం సెపరేట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. డెట్ కోసం అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్ ఇలాంటి వాటి కోసం సెపరేట్గా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఆఫర్ చేస్తున్నాయంటే ఎస్, దే కెన్ ఆఫర్, దే ఆర్ ఆల్సో ఆఫరింగ్. ఆన్సర్ ఏంటమ్మా? 2 and 3 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ ట్రేడ్ ఇన్ కార్పొరేట్ బాండ్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్? గవర్నమెంట్ సెక్యూరిటీస్ మరియు కార్పొరేట్ బాండ్స్లో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏవి ట్రేడ్ చేయొచ్చు అని చెప్పంటున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్స్. ద ఆన్సర్ ఈజ్ ఆల్.
ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఉంది. ఎల్ఐసి ఈజ్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎల్ఐసికి ఇన్కమ్ ఎలా వస్తుంది? మనం కట్టే ప్రీమియమ్స్ ద్వారా. సో మరి ఎల్ఐసి ఆ ప్రీమియం అంతా ఏం చేస్తుందంట? ఖాళీగా పెట్టుకోదు కదా. ఇట్ పర్చేజెస్ బాండ్స్, ఇట్ పర్చేజెస్ ఈక్విటీ, డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది, డిఫరెంట్ బాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ బాండ్స్ అనేవి గవర్నమెంట్ కావచ్చు, కార్పొరేటివ్ కావచ్చు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాన్ ఇన్వెస్ట్. అలాగే పెన్షన్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా మనం బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ కొనుక్కోవచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా మనం కొనుక్కోవచ్చు. సో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, పెన్షన్ ఫండ్ కావచ్చు, రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే గవర్నమెంట్ మరియు కార్పొరేట్ బాండ్స్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా మీకు? అయితే ఇక్కడ పెన్షన్ ఫండ్ అని రాశారు కదా, మరి పెన్షన్ ఫండ్ అంటే ఏంటో తెలుసా మీకు? సో జనరల్గా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఈ ఎంప్లాయీస్ దగ్గర ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్స్ని తీసుకొని, ఓకే, ఆ కాంట్రిబ్యూషన్స్ని ఇన్వెస్ట్ చేసి, ఓకే, వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళకి పెన్షన్ రూపంలో పే చేసే వాటిని మనం పెన్షన్ ఫండ్స్ అని అంటాం. సో మీరు ఎవ్రీ మంత్ తీసుకునే ఫండ్స్ అని, మరి పెన్షన్ ఫండ్స్ ఏం చేస్తాయి? ఖాళీగా పెట్టుకోవు కదా. సో ప్రతి మంత్ మన శాలరీలోంచి కొంత కట్ అయిందమ్మా, ఆ కట్ అయిన అమౌంట్ పెన్షన్ ఫండ్కి వెళ్తుంది. పెన్షన్ ఫండ్ ఏం చేస్తుంది? దాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందులో ఇన్వెస్ట్ చేస్తుంది? స్టాక్స్లోనూ పెడుతుంది, బాండ్స్లో కూడా పెడుతుంది. సో బాండ్స్లో పెట్టొచ్చా అంటే ఎస్, పెట్టచ్చు. కార్పొరేట్ బాండ్స్లో పెట్టచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా పెట్టచ్చు. సో కాబట్టి ఈ మూడు కూడా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? 1, 2 and 3. ఓకే, ఈ మూడు కూడా కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ చూడమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్: ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మోటార్ వెహికల్స్, కరెన్సీ స్వాప్. విచ్ ఆఫ్ ద అబవ్ ఈజ్ కన్సిడర్డ్ ఎ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్? సో క్వశ్చన్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ. మనకి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ పేరు వింటుంటే మనకి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అని తెలిసిపోతుంది. ఎక్స్చేంజ్, ట్రేడింగ్, ఫండ్, అలాగే కరెన్సీ స్వాప్, ఇది కూడా ప్రాపర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. మోటార్ వెహికల్ అనేది ఒక ఫిజికల్ అసెట్. ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్, నాట్ ఎ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1 and 3 ఓన్లీ అని చెప్పి మనం పెట్టేయచ్చు. అయితే మరి మీకు నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి మరి తెలియాలి కదా మీకు. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఏంటో కూడా తెలుసుకుందాము, కరెన్సీ స్వాప్ ఎలా ఫంక్షన్ చేసుకుందో కూడా తెలుసుకుందాము. సో తెలిస్తే మీకు ఒక వాల్యూ ఎడిషన్ లాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీఎఫ్ అంటే అర్థం ఏంటి? సో ఈటీఎఫ్ లేదా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దట్ ఈస్ ట్రేడెడ్ ఆన్ స్టాక్ మార్కెట్, ట్రేడెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్. స్టాక్ ఎక్స్చేంజెస్లో జస్ట్ లైక్ ఏ స్టాక్ షేర్స్ లాగా ఇది ట్రేడ్ అవుతుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ ఫండ్. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ షేర్, బట్ ఇట్ ఈస్ ఎ ఫండ్ దట్ ఈస్ ట్రేడెడ్ ఆన్ స్టాక్ మార్కెట్. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇట్స్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్, ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ స్టాక్. దీనికి స్టాక్ క్వాలిటీస్ ఉన్నాయి, ఫండ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అని మీకు తెలియాలి అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుందో మీకు తెలియాలి. ఇది ఎలా ఫంక్షన్ అవుతుందో తెలిస్తే ఆటోమేటిక్గా ఇది ఫండ్ అని ఎందుకు అంటున్నాము, దీన్ని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని ఎందుకు అంటున్నాము అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఐ విల్ టెల్ యూ ద ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ యాన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, జాగ్రత్తగా వినండి, స్లోగా డీటెయిల్డ్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫండ్ అని చెప్పాం. ఫండ్ అని చెప్పాం కాబట్టి మరి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏం చేస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు రైజ్ మనీ. మనీ అంటే మనీని రైజ్ అంటే ఏంటి? సమీకరించాలి. దే హ్యావ్ టు రైజ్ మనీ, ఫస్ట్ థింగ్ ఇది కదా. సో ఈ మనీని రైజ్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి ట్రేడెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనీ రైజింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనీని ఎలా పూల్ చేస్తుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఏపీ. ఏపీ అంటే ఏంటమ్మా? ఆథరైజ్డ్ పార్టిసిపెంట్. ఆథరైజ్డ్ పార్టిసిపెంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆథరైజ్డ్ పార్టిసిపెంట్స్ అని అంటాం. సో ఈ ఆథరైజ్డ్ పార్టిసిపెంట్స్ ఎవరు? జనరల్గా లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట, ఇండివిజువల్స్ కాదు. లైక్ పెద్ద డీలర్స్, పెద్ద మార్కెట్ మేకర్స్, ఇట్లాంటి వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏపీ చాలా ఇంపార్టెంట్, మీరు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు మన ఈటీఎఫ్, లెట్స్ సే ఈటీఎఫ్ ఏమో నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిఫ్టీ 50 ఈటీఎఫ్ అంటే అర్థం ఏంటి?
నిఫ్టీ మీరు వినుంటారు కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్ అది. సో నిఫ్టీలో ఎన్ని ఉంటాయి? 50 స్టాక్స్ ఉంటాయి. సో నిఫ్టీలో ఏవైతే 50 స్టాక్స్ ఉన్నాయో టాప్ 50 స్టాక్స్ ఆన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో నిఫ్టీ 50లో ఏవైతే ఉన్నాయో అవే స్టాక్స్ యాజ్ ఇట్ ఈజ్గా అదే రేషియోలో మెయింటైన్ చేయడం కోసమని ఒక నిఫ్టీ 50 ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ క్రియేట్ చేశారు అనుకుందాం. సో మరి ఇదిలా మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేయాలి? నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ ఏ రేషియోలో అయితే ఉన్నాయో అదే రేషియోలో మనం ఆ స్టాక్స్ని కొనాలి. అది ఫస్ట్ స్టెప్. ఆ స్టాక్స్ కొనేది ఎవరు అంటే ఈ ఏపీ లేదా ఆథరైజ్డ్ పార్టిసిపెంట్. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కొనదు, ఆథరైజ్డ్ పార్టిసిపెంట్ కొంటారు. సో ఏపీ ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుంది? ఏపీ ఏం చేస్తుందమ్మా? ఇట్ అసెంబుల్స్ ఎ బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ అంటే ఏంటి? స్టాక్స్. సో బాస్కెట్ అంటే ఏంటి? 1, 2 కాదు. ఆ ఎన్ని కొనాలి, ఎలా కొనాలి అనేది బేస్డ్ ఆన్ దిస్. అంటే అది ఎటువంటి ఫండ్ అనే దాన్ని బట్టి. నేను నిఫ్టీ 50 అనే ఇండెక్స్ ఫండ్ గురించి చెప్తున్నాను. నిఫ్టీ 50 అనే ఇండెక్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇస్ నథింగ్ బట్ నిఫ్టీలో ఉండే 50 స్టాక్స్. ఆ స్టాక్స్ ఒక మినిమం లాట్ సైజ్ ప్రకారం, ఆ మినిమం లాట్ సైజ్ అనేది ఈటీఎఫ్ వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కొంటారు. సో ఈ బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఎక్కడ కొంటారంటే ఓపెన్ మార్కెట్లోనే కొంటారు. సో దే పర్చేజ్, ఏపీ పర్చేజెస్ ఆర్ బైస్ దిస్ బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇన్ ఓపెన్ మార్కెట్. నార్మల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి వీళ్ళు ఇవన్నీ కొనేస్తారు. కొనేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దిస్ ఏపీ గివ్స్ దిస్ బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్. ఈ బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఎవరికి ఇస్తుందంట? ఇది ఈటీఎఫ్కి ఇస్తుంది. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఇష్యూవర్కి, ఎవరైతే ఫండ్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళకి ఈ బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ మన ఏపీ ఇస్తుంది. అయితే ఏపీ ఎందుకు ఇస్తుంది? తన డబ్బులతో తను కొనుక్కుంది కదా ఆ స్టాక్స్ అన్నీ కొని ఆ రేషియోలో ఎలా ఉన్నాయి, నిఫ్టీలో 50 స్టాక్స్ ఏ రేషియోలో ఉన్నాయో అదే రేషియోలో కొనేసి ఈటీఎఫ్ ఇష్యూవర్కి ఇస్తుంది అని చెప్తున్నాను. ఊరికే ఇస్తుందా? ఇవ్వదు. ఇలా ఇచ్చినప్పుడు ఈటీఎఫ్ ఇష్యూర్ ఏపీకి ఏమిస్తాడు? హీ విల్ గివ్ దెమ్ షేర్స్. సో ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఈ ఫండ్లోకి స్టాక్స్ వచ్చి పడ్డాయి. ఎన్ని స్టాక్స్ వచ్చి పడ్డాయి? 50 స్టాక్స్ వచ్చి పడ్డాయి. ఎందుకు 50? మనం నిఫ్టీ 50 ఈటీఎఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఈ 50 స్టాక్స్ ఎలా ఉంటాయంటే నిఫ్టీలో 50 స్టాక్స్ ఏ రకంగా ఏ రేషియోలో ఉంటాయి అదే రేషియోలో ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. సరే ప్రతి ఈటీఎఫ్ ఇలాగే ఉంటుందంటే ఇలాగే ఉండదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం కాబట్టి అది BSE 30 ఈటీఎఫ్ తీసుకుని అనుకోండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 30 ఎలా ఉంటాయో ఆ రకంగా ఉంటుంది. లేదా వేరే ఏదో ఆ ఈటీఎఫ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎప్పుడైనా సరే ఇలాంటి ఫండ్స్ రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ చెప్పాలి. సో దాని ప్రకారం వీళ్ళు కొంటారనమాట. కొనేది ఎవరు? ఏపీ అంటే ఏం చెప్పాను మీకు? ఆథరైజ్డ్ పార్టిసిపెంట్. సో ఈ ఆథరైజ్డ్ పార్టిసిపెంట్స్ ఓపెన్ మార్కెట్లో కొని వాటిని ఈటీఎఫ్ ఇష్యూవర్కి ఇచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళు క్రియేట్ చేస్తున్న ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ యొక్క షేర్స్ ఏవైతే ఉంటాయో ఆ షేర్స్ ఈ ఏపీ వాళ్ళు తీసుకుంటారు. ఆ షేర్స్ ఈ ఆథరైజ్డ్ పార్టిసిపెంట్స్ తీసుకుంటారు. The moment I say share, this share can be traded on stock exchange. సో స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే విధంగా ఈటీఎఫ్ ఇష్యూర్ షేర్స్ని క్రియేట్ చేసి ఏపీకి ఇచ్చేస్తాడు. సో ఎప్పుడైతే ఏపీ చేతిలోకి ఈ షేర్స్ అనేవి వస్తాయో ఓకేనా, ఏపీ వీటిని మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఆథరైజ్డ్ పార్టిసిపెంట్స్ కామన్ మ్యాన్కి వీటిని అమ్మేసుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్లో దే కెన్ సెల్ ది షేర్స్. ఎప్పుడైతే స్టాక్ ఎక్స్చేంజ్లో ఆథరైజ్డ్ పార్టిసిపెంట్ ఈ స్టాక్స్ని అమ్మేస్తారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి, వాళ్ళ ఫండ్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. దిస్ ఈజ్ హౌ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రైజ్ మనీ. ఈ రకంగా ఫండ్స్ రైజ్ చేసి ఆ మనీ ద్వారా ఈ రకంగా ఫండ్ మెయింటైన్ చేస్తారు. దాన్ని స్టాక్ మార్కెట్లోనే ట్రేడ్ అయ్యేలాగా చేస్తారు. మరి ఈ షేర్ యొక్క వాల్యూ దేని మీద ఆధారపడుతుంది? ఈ ఫండ్ని బేస్ చేసుకొని ఆధారపడుతుంది. ఎందుకంటే ఈ ఫండ్నే ముక్కలు చేసి కదా, షేర్ అంటే అర్థం ఏంటి? భాగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తుంటండి, ఒక 100 కోట్లు పెట్టి నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అన్నీ ఆ రేషియోకి తగ్గట్టు కొనేసారు అనుకోండి. ఈ 100 కోట్లు పెట్టిన తర్వాత దీన్ని షేర్స్ కింద డివైడ్ చేశారు అనుకోండి. లెట్స్ సే దీన్ని 1 crore షేర్స్ కింద డివైడ్ చేశారు అనుకోండి. అప్పుడు ఈచ్ షేర్ వాల్యూ ఎంత అవుతుంది?
ఈచ్ షేర్ వాల్యూ మనకి ఆ మొదటి రోజు అమ్మిన రోజు 100 రూపీస్ అవుతుంది. ఎందుకంటే టోటల్ వాల్యూ 100 crores కదా, 100 crores పెట్టి కొన్నాము, దాన్ని 1 crore షేర్స్ కింద కన్వర్ట్ చేశారు కాబట్టి ఈచ్ షేర్ వాల్యూ 100 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ డే ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్స్ అన్నీ పెరిగాయి అనుకోండి, ఈ 100 కోట్లు టోటల్ నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ కలిపి ఒక 2% పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ 100 కోట్ల వాల్యూ ఉన్న స్టాక్స్ ఏమవుతాయి, 102 crores అవుతాయి. అప్పుడు ఈచ్ షేర్ వాల్యూ ఎంత అవుతుంది, 102 రూపీస్ అవుతుంది. అర్థమైందా? అంతే. ఎప్పుడైతే అండర్లయింగ్ ఫండ్ వాల్యూ పెరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని మనకి మార్కెట్లో ఉన్న ఈ షేర్ వాల్యూ కూడా అలాగే పెరుగుతుంది. ఒకవేళ అండర్లయింగ్ ఫండ్ వాల్యూ తగ్గిందనుకోండి, ఈ షేర్ వాల్యూ కూడా అలాగే తగ్గిపోతుంది. ఈ షేర్స్ అనేవి మనం హ్యాపీగా మార్కెట్లో ఎవరికంటే వాళ్ళకి అమ్మేసుకోవచ్చు. ఫస్ట్ ఏపీ దగ్గరికి వెళ్తాయి, ఆథరైజ్డ్ పార్టిసిపెంట్ దగ్గరికి షేర్ వెళ్తాయి. ఎందుకని, వాళ్ళు ఈ బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ కొనేసి మనకి ఈ ఈటీఎఫ్ ఇష్యూవర్కి ఇస్తే వాళ్ళు షేర్స్ క్రియేట్ చేసి వీళ్ళకి ఇస్తారు. సో వాటిని వీళ్ళు మార్కెట్లో అమ్మేసుకోవచ్చు. మార్కెట్లో అమ్మిన తర్వాత వాటిని ఎవరైనా సరే కొనుక్కోవడం అమ్ముకోవడం అనేది చేసుకోవచ్చు. ఈ రకంగా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఇది ఎక్స్చేంజ్ రేటెడ్ ఫండ్ ఈ రకంగా ఫంక్షన్ అవుతుందని మీకు ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో ఇట్ ఈస్ ఎ ప్రాపర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, దేర్ షుడ్ బి నో డౌట్స్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ మోటార్ వెహికల్స్ మీకు తెలుసు. దెన్ కరెన్సీ స్వాప్. కరెన్సీ స్వాప్స్ అనేవి ఎలా ఫంక్షన్ చేస్తాయి కూడా ఒకసారి చూద్దాం. సో కరెన్సీ స్వాప్ అంటే ఏంటో కూడా ఒకసారి చూసేద్దాము. ఎలాగో మీరు వింటున్నారు కాబట్టి ఇదే ఆపర్చునిటీగా యూ హ్యావ్ టు లెర్న్ దిస్. దీన్ని కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. సో ఇది కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ అనేవి 2 కంట్రీల మధ్య జరగవచ్చు, 2 కంపెనీస్ మధ్య జరగవచ్చు, ఎలాగైనా జరగచ్చు. 2 కంపెనీస్ మధ్య కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ జరిగితే ఎలా ఉంటుంది అని మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎగ్జాంపుల్స్ లేకపోతే మీకు అసలు స్టేట్మెంట్స్ రూపంలో అయితే అసలు అర్థం కావు. ఇప్పుడు లెట్స్ సే ఇది ఇండియా, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకోండి. ఇండియాకి చెందిన ఒక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకుందాం. అమెరికాకి చెందిన ఒక కంపెనీ టెస్లా తీసుకోండి. ఓకేనా? టెస్లా వాడేమో ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, రిలయన్స్ వాడేమో యూఎస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో రిలయన్స్ వాడికి డాలర్స్ కావాలి, టెస్లా వాడికి రూపీస్ కావాలి అనుకుందాం. కాకపోతే మరి రిలయన్స్ వాడికి డాలర్ కావాలి కాబట్టి డైరెక్ట్గా డాలర్స్ అమెరికన్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ రిలయన్స్ వాడికి భయం, ఈ డాలర్స్లో అప్పు తీసుకుంటే మళ్ళీ నేను డాలర్లోనే పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు నేను కొన్నప్పటికీ అమ్మినప్పటికీ డాలర్ వాల్యూ టు రూపీ వాల్యూ మారిపోయింది అనుకోండి, నాకు రిస్క్ పెరిగిపోతుంది కదా అని రిలయన్స్ వాడు భయపడతాడు. సిమిలర్గా టెస్లా వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. అలా కాకుండా బోత్ ద కంపెనీస్ కెన్ డూ వన్ థింగ్ కాల్డ్ కరెన్సీ స్వాపింగ్. ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ వాడికి 100 కోట్లు 100 crores వర్త్ డాలర్స్ కావాలి, టెస్లా వాడికి కూడా ఎగ్జాక్ట్గా 100 కోట్ల వర్త్ ఇండియన్ రూపీస్ కావాలనుకోండి. అంటే 100 కోట్ల వర్త్ ఇండియన్ రూపీస్ ఎవరికి కావాలి, టెస్లాకి. రిలయన్స్కి 100 కోట్ల ఇండియన్ రూపీస్ లాంటి డాలర్స్, అంటే దానికి ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ వాళ్ళకి కావాలనుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్కి $1 = 100 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. అప్పుడు 100 కోట్లు ఇండియన్ రూపీస్ విల్ బీ ఈక్వల్ టు $1 crore అవుతుంది. అంతే కదమ్మా? 100 కోట్ల ఇండియన్ రూపీస్ $1 crore అవుతుంది. ఎప్పుడు $1 = 100 రూపీస్ అయితే. ఇప్పుడు వీళ్ళు కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్కి వెళ్ళాలంటే ఏం చేస్తారంటే, రిలయన్స్ వాడు ఇండియాకి చెందిన బ్యాంక్ దగ్గర, ఇండియాకి చెందిన లెట్స్ సే ఎస్బీఐ దగ్గర 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటాడు. 100 crores ఇండియన్ రూపీస్ అప్పు తీసుకుంటాడు. టెస్లా వాడు అమెరికాకి చెందిన బ్యాంకు లెట్స్ సే సిటీ బ్యాంక్ దగ్గర $1 crore అప్పు తీసుకుంటారు. తీసుకొని $1 crore అన్న 100 crore ఇండియన్ రూపీస్ అన్న ఒకటే, ఎందుకు $1 = 100 రూపీస్ అనుకుంటున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది టెస్లా. సో టెస్లా వచ్చేసి $1 crore రిలయన్స్కి ఇచ్చేస్తుంది, అండ్ రిలయన్స్ వచ్చేసి 100 crore ఇండియన్ రూపీస్ టెస్లాకి ఇస్తుంది. ఇలా ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు కరెన్సీస్ని స్వాప్ చేసుకున్నారు. టెస్లా దగ్గర రిలయన్స్ డాలర్స్ తీసుకుంది, రిలయన్స్ దగ్గర టెస్లా రూపీస్ తీసుకుంది. లెట్స్ సే దే గెట్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్, బోత్ ఆఫ్ దెమ్ దే గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ కాల్డ్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్లోకి వెళ్ళారు అనుకుందాం. ఈ అగ్రిమెంట్ అనేది లెట్స్ సే 5 yearsకి అనుకోండి. సో దాని అర్థం ఏంటి, 5 years తర్వాత ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగాలి, అగైన్ రిలయన్స్కి టెస్లాకి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందంటే,
రిలయన్స్ వాడు టెస్లాకి తన దగ్గర తీసుకున్న 1 crore USD ఇచ్చేయాలి. అలాగే టెస్లా వాడు రిలయన్స్ దగ్గర తీసుకున్న 100 crore ఇండియన్ రూపీస్ అనేవి ఇచ్చేయాలి. మీకు అర్థమవుతుందా? ఎలా తీసుకున్నారో అదే రకంగా సేమ్ అమౌంట్ ఇచ్చేయాలి. అయితే ఈ మధ్యలో ఏంటంటే మనకి రిలయన్స్ వాడు 100 కోట్లు SBI దగ్గర తీసుకున్నాడు. సో SBIకి ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తారు? రిలయన్స్ పే చేస్తూ ఉంటాడు. అలాగే టెస్లా వాడు సిటీ దగ్గర తీసుకున్నాడు. సిటీ వాడికి ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తారు? టెస్లా వాడు ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్స్కి వాళ్ళు ఆ కంట్రీకి చెందిన ఆ కంపెనీస్ ఇంట్రెస్ట్లు పే చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏంటి ట్రాన్సాక్షను? నేను నీకు డాలర్స్ ఇస్తాను, నువ్వు నాకు రూపీస్ ఇవ్వు. 5 years తర్వాత నా రూపీస్ నాకు ఇచ్చే, నీ డాలర్స్ నీకు ఇచ్చేస్తాను. దీన్నే మనం స్వాపింగ్ అంటాం. నా ఫోన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర శాంసంగ్ ఫోన్ ఉంది, ఒక దగ్గర ఐఫోన్ ఉంది. అరే ఒక 10 days మనం స్వాప్ చేసుకుందాం రా. సో శాంసంగ్ ఫోన్ వాడు ఐఫోన్కి ఫోన్ ఇస్తాడు, ఐఫోన్ వాడు శాంసంగ్ ఫోన్ ఉన్న వాడికి ఫోన్ ఇస్తాడు. 10 days వాడుకున్నాక మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఇది స్వాప్ అగ్రిమెంట్. ఆ రకంగా జరుగుతుంది. దీనివల్ల ఏంటి సార్ ఉపయోగం అంటే మీరు ఒకసారి గమనించండి. రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. సో రిలయన్స్ వాడు ఇప్పుడు తనకి 1 crore USD కావాలి. కానీ తన డీలింగ్ అంతా ఏం చేసుకున్నాడు? చక్కగా ఇండియన్ రూపీస్లో చేసుకున్నాడు. 100 కోట్లు SBI దగ్గర తీసుకున్నాడు. వడ్డీ అంతా కూడా SBIకి ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం కట్టుకుంటూ ఉన్నాడు. సో హీఈస్ కంఫర్టబుల్. కానీ తనకు కావాల్సిన డాలర్లు వచ్చాయా? వచ్చాయి. సో 5 years డాలర్స్ వచ్చాయి. ఎక్స్చేంజ్ రేట్ పెరిగిందా తగ్గిందా అన్న టెన్షనే లేదు. ప్రశాంతంగా 5 years రన్ చేసుకున్నాడు. 5 years అయిపోయాక ఆ డాలర్స్ని మళ్ళీ రూపాయల కింద మార్చేసుకొని ఇండియాకి తెచ్చుకొని స్టేట్ బ్యాంక్కి కట్టేశాడు. అలాగే మీరు టెస్లా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే టెస్లాకి రూపీస్ కావాలి. సో టెస్లాకి రూపీస్ కావాలి, కానీ టెస్లా దగ్గర రూపీస్ లేవు. సో టెస్లా ఏం చేశాడు? చక్కగా వాళ్ళ కంట్రీలో ఉన్న సిటీ బ్యాంక్లో డాలర్స్ తీసుకున్నాడు. దాన్ని రిలయన్స్కి ఇచ్చేసి రిలయన్స్ దగ్గర రూపీస్ తీసుకొని ఈ సిటీ బ్యాంక్కి చక్కగా వాళ్ళ డాలర్స్లోనే పేమెంట్ చేసుకున్నాడు. ఈజ్ కంఫర్టబుల్ పేయింగ్ ఇన్ డాలర్స్, ఎందుకంటే వాళ్ళ కంట్రీ వాళ్ళ కరెన్సీ కాబట్టి. సో ఈజ్ కంఫర్టబుల్గా తనకి వాళ్ళ ట్రాన్సాక్షన్ అనేది అమెరికాలోనే చేసి ఎంచక్క అమెరికన్ బ్యాంక్ దగ్గరే తీసుకొని, కానీ ఈ 5 years దాన్ని రిలయన్స్ వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకొని ఇండియాలో తన ఆపరేషన్స్ అన్నీ చేసుకొని ఆపరేషన్స్ అయిన తర్వాత వాటిని ఇచ్చేసి తిరిగి తీసేసుకున్నాడు. సో ఈ రకంగా ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అనేది లేకుండా రెండు పార్టీస్ కూడా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ హెల్ప్స్. ఇవి 2 countries మధ్య కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ఇండియా శ్రీలంక మధ్యలో, అలాగే ఇండియాకి వేరే కంట్రీకి మధ్యలో. సో మన కరెన్సీ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ కరెన్సీ మనం తీసుకుంటాము. కొన్నాళ్ళు అయ్యాక వాళ్ళ కరెన్సీ వాళ్ళకి ఇచ్చేసి మన కరెన్సీ మనం తీసేసుకుంటాం. ఇలా కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఇది మనకి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ యొక్క కథ. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, మరి ఆన్సర్ ఏంటి? మరొకసారి చెప్పనా ఆన్సర్? క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసాం కదా. సో క్వశ్చన్ ఏం చెప్తుంది? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వీటిల్లో ఏవి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు. సో కరెన్సీ స్వాప్ కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, అండ్ ఎక్స్చేంజ్ రేట్ ఫండ్ కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. మోటార్ వెహికల్ మాత్రం ఫిజికల్ అసెట్ అది. సో ఆన్సర్ 2, 1 and 3 ఓన్లీ. మన వైజాగ్లో July 1st నుంచి ఆఫ్లైన్ క్లాసెస్కి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, ఏబిపిఎస్సి Group 1 ప్రిపేర్ అవుతున్నా, ఏబిపిఎస్సి Group 2 ప్రిపేర్ అవుతున్నా సరే ఈ ఆఫ్లైన్ క్లాసెస్ని మీరు వినియోగించుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా వస్తాయి. సో కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. 30th June లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ సువర్ణ అవకాశం అందుబాటులో ఉంటుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్. Look at this question, very interesting question. With reference to the sectors of Indian economy, consider the following pairs. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఇచ్చారు, ఇక్కడ సెక్టర్ ఇచ్చారు. సో ఫస్ట్ చూడండి, స్టోరేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, అది సెకండరీ సెక్టర్ అని ఇచ్చారు. మీరు ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచిస్తే సెకండరీ సెక్టారు, టెరిషియరీ సెక్టారు, ప్రైమరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్లో ఏమవుతుంది? యూఆర్ డీలింగ్ విత్ నేచర్, డైరెక్ట్గా నేచర్తో డీల్ చేస్తున్నాం. సో ప్రైమరీ యాక్టివిటీస్ లైక్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, లేదా అగ్రికల్చర్ అంటే ల్యాండ్ని మనం మాడిఫై చేసి దాని నుంచి పంట పండించడం, అలాగే డైరీ ఫార్మింగ్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ యాక్టివిటీస్. సెకండరీలో ఏం జరుగుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్, ప్రాసెసింగ్ యాక్టివిటీస్. సో సెకండరీలో ఏం జరుగుతుందంటే ఇట్ టేక్స్ అన్ ఇన్పుట్, ఒక ఇన్పుట్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఇట్ కమ్స్ అవుట్ విత్ అన్ అవుట్పుట్, ఒక అవుట్పుట్ తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనే ఇన్పుట్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి స్టీల్ అనే అవుట్పుట్ని తీసుకొచ్చింది. సో ఇది ఏమవుతుంది మరి? స్టీల్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ ఏ సెకండరీ
సెక్టార్ కింద మనం చెప్పొచ్చు. దాన్ని సెకండరీ. సో సెకండరీ సెక్టార్లో ఏమవుతుందంటే మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒక ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ని మోడిఫై చేసి వేరే దానిగా మార్చడం అనేది జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, మెల్టింగ్, రకరకాల ప్రాసెస్ల ద్వారా కావచ్చు. సో కాబట్టి సెకండరీ సెక్టార్లో ఈ మోడిఫికేషన్ చేంజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్పాడు, స్టోరేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. అగ్రికల్చర్లో మనం ప్రొడ్యూస్ చేసిన రైస్ కావచ్చు, టొమాటోస్ కావచ్చు, వీటిని స్టోర్ చేయడం అనేది ఒక సర్వీస్ అంతే. స్టోర్ చేయడంలో ఎటువంటి మార్పులు జరగట్లేదు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఒక వస్తువుని ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ చేసాం, ఇందులో వస్తువు ఏమీ మారలేదు కదా, వస్తువు అలాగే ఉంది, వస్తువుని మోడిఫై చేయట్లేదు. అలాంటివన్నీ దేంట్లోకి వస్తాయి, సర్వీసెస్ సెక్టార్ లేదా టెరిషరీ సెక్టార్లోకి వస్తాయి. సో స్టోరేజ్లో కూడా ప్రొడక్ట్లో ఎటువంటి మార్పు లేదు. యూఆర్ కీపింగ్ టొమాటోస్ సేఫ్ అంతే, కోల్డ్ స్టోరేజ్లో పెట్టావు, అలా దాచిపెట్టావు. సో స్టోరేజ్ అనేది ఒక సర్వీస్. సో దాన్ని మనం సెకండరీ సెక్టార్ అనొచ్చా? నో. స్టోరేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఇస్ టెరిషరీ సెక్టార్ లేదా మూడవది. అలాగే డైరీ ఫార్మ్ ప్రైమరీ, కరెక్ట్. ఎందుకంటే డైరీ ఫార్మ్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కిందకు వస్తుంది. డైరెక్ట్గా యూఆర్ డీలింగ్ విత్ నేచర్, యూఆర్ ప్రొడ్యూసింగ్ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఆవు నుంచి వస్తుంది. సో సింపుల్, డైరీ ఫార్మ్ అనేది మనకి ఆవులన్నింటిని మెయింటైన్ చేసి వాటి నుంచి పాలు తీయడం, సింపుల్ ప్రాసెస్. ఆవు ఈజ్ పార్ట్ ఆఫ్ నేచర్, దాని నుంచి మనం మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ మిల్క్ని తీసుకొచ్చి ఐస్ క్రీమ్స్ ప్రొడ్యూస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి సెకండరీ యాక్టివిటీస్లోకి వస్తాయి. ఎందుకంటే ఈ మిల్క్ అనేది ప్రైమరీ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్, దాన్ని మిల్క్ని ఇన్పుట్గా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మిల్క్ని, షుగర్ని, 3-4 వాటిని ఇన్పుట్గా తీసుకొని ప్రాసెస్ చేసి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాం అనుకోండి. దిస్ ఈజ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇది మనకి సెకండరీ యాక్టివిటీ అవుతుంది. కానీ బేసిక్ డైరీ ఫామ్ అనేది ఆవుల్ని వాటిని మెయింటైన్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాటి దగ్గర పాలు తీసుకోవడం, ఇది ప్రైమరీ యాక్టివిటీ కిందకి వస్తుంది. సో సెకండ్ది కరెక్ట్. మినరల్ ఎక్స్ప్లోరేషన్. మినరల్స్ అంటే ఎక్కడ ఉంటాయి, మనకి నేచర్లో ఉంటాయి, భూమిలో ఉంటాయి. వాటి నుంచి ఎక్స్ప్లోర్ చేయడం అంతే, ఇక్కడ మోడిఫికేషన్ ఏం లేదు. సో ప్రాపర్ ప్రైమరీ యాక్టివిటీ. ఇక్కడ ఏం చెప్పారు, టెరిషరీ ఇచ్చారు. సో ఇది తప్పు. వీవింగ్ క్లోత్ని వీవ్ చేయడం అనేది దేని కిందకు వస్తుంది. సో వీవింగ్ క్లోత్ డెఫినెట్లీ కమ్స్ అండర్ సెకండరీ సెక్టర్. ఎందుకంటే మనం క్లోత్ని తయారు చేయడం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కదా. ఫైబర్స్, రా మెటీరియల్స్ అయిన ఫైబర్స్ని తీసుకొని వాటిని ఫ్యాబ్రిక్ కింద మార్చడం. మీకు ఈ ఫైబర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, కాటన్ కావచ్చు, లేకపోతే సిల్క్ కావచ్చు, ఇవి మనకి రా మెటీరియల్స్. వాటిని యూజ్ చేసుకొని మనం వీవ్ చేసి వాటి ద్వారా ఫ్యాబ్రిక్ తయారు చేయడం కాబట్టి దాన్ని రూపాంతరం చెందుతుంది కాబట్టి అది సెకండరీ యాక్టివిటీ కిందకు వస్తుంది. సో ఆ పేరు కరెక్టే. అడిగింది ఏంటి, హౌ మెనీ ఆఫ్ ద పేర్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఎన్ని కరెక్ట్ అంటే ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఏవేవి అని అడగలేదు, ఎన్ని అని అడిగారు. సో 2, ఓన్లీ 2. సో 2 pairs అనేవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. 2 pairs కరెక్ట్గా మనకి మ్యాచ్ అయ్యాయని చెప్పొచ్చు. సో వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మ, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజీ క్వశ్చన్ మనకి ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ప్రాపర్ కాన్సెప్చువల్ క్వశ్చన్. మీకు కాన్సెప్ట్లో డెప్త్ ఉంటే కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు, చాలా ఈజీగా వచ్చింది పేపర్. విత్ రిఫరెన్స్ టు ఫిజికల్ క్యాపిటల్ ఇన్ ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పైర్స్. ఐటమ్స్ కేటగిరీ ఇచ్చారు. ఫార్మర్స్ ప్లౌ వర్కింగ్ క్యాపిటల్, కంప్యూటర్ ఫిక్స్డ్ క్యాపిటల్, యాన్ యూజ్డ్ బై ద వీవర్ ఫిక్స్డ్ క్యాపిటల్, పెట్రోల్ వర్కింగ్ క్యాపిటల్ అన్నారు. అసలు వర్కింగ్ క్యాపిటల్కి ఫిక్స్డ్ క్యాపిటల్కి మీకు డిఫరెన్స్ అర్థమైతే ఆన్సర్ పెట్టడం చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జిరాక్స్ షాప్ ఓనర్ అనుకోండి, లేదా ప్రింటింగ్ మెషిన్ రన్ చేస్తున్నారు అనుకోండి. జిరాక్స్ షాప్ ఓనర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో జిరాక్స్ మెషిన్ మీరు కొనుక్కున్నారు, అర్థమవుతుందా? జిరాక్స్ షాప్ ఓనర్కి ఏం కావాలి, జిరాక్స్ మెషిన్ కావాలి, ఇంక్ కావాలి, పేపర్స్ కావాలి. ఇందులో లాంగ్ టర్మ్ ఏది, ఈరోజు కొన్నాము అలా మనతో పాటు కంటిన్యూ అవుతుంది, త్రూ అవుట్ కంటిన్యూ అవుతుంది అనేది ఏది, జిరాక్స్ మెషిన్. సో జిరాక్స్ మెషిన్ అనేది ఫిక్స్డ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అనేది ఈరోజు మనం పర్చేజ్ చేస్తే చాలా కాలం పాటు మనకి లాంగ్ టర్మ్గా ఉపయోగపడుతుంది. ఓన్లీ జిరాక్స్ మెషిన్ కొంటే సరిపోతుందా, ఇంక్ ఉండాలి, పేపర్ ఉండాలి. ఇవేమవుతాయి, కన్జ్యూమ్ అవుతాయి. దీస్ ఆర్ కన్జ్యూమబుల్. సో ఇవి ఒక్క ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంటే సరిపోదు, దాన్ని నడపడానికి కూడా మనకు ఖర్చు అవుతుంది. నడపడానికి అయ్యే ఖర్చును ఏమంటాం మనం, వర్కింగ్ క్యాపిటల్ అంటాం. నడపడానికి అయ్యే ఖర్చు వర్కింగ్ క్యాపిటల్. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఫార్మర్స్ ప్లౌ అన్నారనుకోండి, ఇది లాంగ్ టర్మా షార్ట్ టర్మా, ఏ రోజుకు ఆ రోజు వాడతారా, చాలా కాలం పాటు వాడతారా, చాలా కాలం పాటు వాడతారు. సో చాలా కాలం పాటు యూటిలైజ్ అవుతుంది, ఒకసారి కొంటే చాలా కాలం పాటు యూటిలైజ్ అవుతుంది కాబట్టి
ఇది ఫిక్స్డ్ క్యాపిటల్ అవుతుంది, వర్కింగ్ క్యాపిటల్ కాదు. కంప్యూటర్ కొన్నప్పుడు ఆబ్వియస్గా కంప్యూటర్ చాలా కాలం, ఒక 3 years 4 years 5 years మనం యూజ్ చేస్తాం, లాంగ్ టర్మ్. సో ప్రాపర్లీ ఫిక్స్డ్ క్యాపిటల్. కంప్యూటర్ అనేది ప్రాపర్గా ఫిక్స్డ్ క్యాపిటల్. కంప్యూటర్ మెయింటైన్ చేయడానికి అయిన ఖర్చు అంతా వర్కింగ్ క్యాపిటల్. కంప్యూటర్ అనేది ఫిక్స్డ్ క్యాపిటల్. మీకు అర్థమైందా? మెయింటెనెన్స్ ఖర్చులన్నీ, దాన్ని రన్ చేయడానికి దాంట్లో ఉన్న ఐటమ్స్ అవన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తాయి. యాన్ యూజ్డ్ బై వీవర్ యూజ్ చేసే యాన్ ఏమవుతుంది? యాన్ అనేది వీవింగ్ క్లోత్లో రా మెటీరియల్ అది. సో కాబట్టి అది మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఎలా చెప్తాము? వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది. అది ఫిక్స్డ్ క్యాపిటల్ కాదు. ఇప్పుడు వీవింగ్ మెషిన్ ఉందనుకోండి, వీవ్ చేయడానికి ఇప్పుడు చేనేత కార్మికులు ఉంటారు, వీవ్ చేస్తారు ఒక మెషిన్ మీద లేకపోతే ఒక రకమైన దేనిపైన, ఇన్స్ట్రుమెంట్ పైన, అది ఫిక్స్డ్ క్యాపిటల్ అవుతుంది. కానీ ఇది రా మెటీరియల్ కన్జ్యూమ్ అయిపోతుంది. సో కన్జ్యూమ్ అయిపోయేవన్నీ కూడా మనకేమవుతాయి? వర్కింగ్ క్యాపిటల్ అవుతాయి, ఫిక్స్డ్ క్యాపిటల్ అవ్వవు. ఒక అప్పడాలు తయారు చేసే మెషిన్ పెట్టారనుకోండి, మెషిన్ అనేది మనకి ఫిక్స్డ్ క్యాపిటల్. ఆ మెషిన్లోకి మనం పెట్టే ముద్ద కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వర్కింగ్ క్యాపిటల్లోకి వెళ్ళిపోతాయి. అలాగే యాన్ అనేది వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్ కాదు. పెట్రోల్ 100% వర్కింగ్ క్యాపిటల్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకు? పెట్రోల్ అనేది దేంట్లో వాడతారు? ప్రొడక్షన్ కోసం, ఎనర్జీ జనరేషన్ కోసం. డీజిల్ ఇంజిన్లు, పెట్రోల్ ఇంజిన్లు వాడేటప్పుడు పెట్రోల్ వేస్తాం. ఇప్పుడు మీకు బైక్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఒక బైక్ అనేది ఫిక్స్డ్ క్యాపిటల్ అవుతుంది, బైక్లో వాడే పెట్రోల్ ఏమో వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది. అది పెట్రోల్ లేకుండా బైక్ నడవదు, కానీ బైక్ అనేది మనం లాంగ్ టర్మ్కి యూజ్ చేస్తాం. ఆ రకంగా మీరు ఆలోచించాలి. సో పెట్రోల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ వర్కింగ్ క్యాపిటల్, నాట్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఎందుకంటే అది అలా ఉండిపోదు, కన్జ్యూమ్ అయిపోతుంది. సో క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్? ఎన్ని పెయిర్స్ కరెక్ట్ అన్నారు? ఏ పెయిర్స్ అని అడగలేదు, ఎన్ని పెయిర్స్. సో ఈ పెయిర్ కరెక్టే, ఈ పెయిర్ కరెక్టే. సో 2 pairs ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఓన్లీ 2 అంటే 2 pairs, ఎగ్జాక్ట్గా 2 pairs ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. విత్ రెఫరెన్స్ టు రూల్స్ ఇంపోజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైల్ ట్రీటింగ్ ఫారెన్ బ్యాంక్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫారెన్ బ్యాంక్స్ని ట్రీట్ చేసే విషయంలో ఆర్బీఐ కొన్ని రూల్స్ పెడుతుంది. ఆ రూల్స్ పరంగా మీరు తీసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ది, దెర్ ఈజ్ నో మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ హోల్లీ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీస్ ఇన్ ఇండియా అన్నారు. అబ్సల్యూట్లీ రాంగ్. ఒక ఫారిన్ బ్యాంకు ఇండియాలో ఒక సబ్సిడరీ, హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ అంటే వాళ్ళే మొత్తం ఓన్ చేసుకుంటారు, కానీ ఇండియాలో ఓపెన్ చేయాలి అనుకుంటే దేర్ ఈజ్ ఏ మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. 5 billion rupees అంటే 500 crores మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఆర్బీఐ పెట్టింది. సో దే హ్యావ్ టు బ్రింగ్ ఇన్ అట్లీస్ట్ 500 crores తీసుకొచ్చి సెటప్ చేయాలి. అలా రూల్స్ లేకపోవడం అనేది లేదు. సో స్టేట్మెంట్ 1 రాంగ్. ఫర్ హోల్లీ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీస్ ఇన్ ఇండియా అట్లీస్ట్ 50% ఆఫ్ ద బ్యాంక్ మెంబర్స్ షుడ్ బి ఇండియన్ నేషనల్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మినిమం 50% ఇండియన్ నేషనల్స్ బోర్డు మెంబర్స్గా ఉండాలనే రూల్ ఉంది. సో కాబట్టి సెకండ్ పాయింట్ కరెక్ట్. ఈ క్వశ్చన్ ఫ్యాక్చువల్ క్వశ్చన్, మీకు తెలిస్తే పెడతారు లేకపోతే లేదు. ఇది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కాదు, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. సో దీనికి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే పెడతారు లేకపోతే పెట్టలేరు. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అండ్ ఆన్సర్ ఏంటి? 2 ఓన్లీ. సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఇది ఆన్సర్. With reference to the Indian economy, collateral borrowing and lending obligations are the instruments of an అడిగారు. CBLO, collateral borrowing and lending obligations. ఇవి are the instruments of bond market, forex market, money market, stock market. The answer is money market. బేసికల్గా మనీ మార్కెట్ అంటే అర్థం ఏంటి? ఈ మనీ మార్కెట్ డీల్స్ విత్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 365 days. అంటే మనకి ఫండ్స్ అవసరం, కానీ మనం వితిన్ 365 days, లెస్ దాన్ 365 daysలో పే చేసేస్తాము అనుకుంటే అటువంటివన్నీ కూడా మనకి మనీ మార్కెట్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ట్రెజరీ బిల్స్, దే కమ్ అండర్ మనీ మార్కెట్. బ్యాంక్ టు బ్యాంక్, మనకి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మీరు వినుంటారు కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ, ఇవన్నీ కూడా మనకి మనీ మార్కెట్ కిందకు వస్తాయి. మీకు అర్థమవుతుందమ్మా? కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ. సో మనకి కాల్ మనీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక బ్యాంక్కి జస్ట్ ఫర్ 1 day ఫండ్స్ కావాలనుకోండి, దే కెన్ గో ఫర్ కాల్ మనీ మార్కెట్. నోటీస్ మనీ అంటే మనకి 2 నుంచి 14 days టైం పీరియడ్కి ఫండ్స్ కావాలంటే నోటీస్ మనీ మార్కెట్ని యూజ్ చేయొచ్చు. టర్మ్ మనీ అంటే మనకి మోర్ దాన్ 14 days అండ్ లెస్ దాన్ 365 days. 365 days లోపు 14 days పైన అయితే టర్మ్ మనీ. ఇవన్నీ కూడా మనకి మనీ మార్కెట్లోకి వస్తాయి.
సో మనీ మార్కెట్ అంటే అర్థం ఇది. అందులో కొల్లేటరల్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఆబ్లిగేషన్స్ అంటే అర్థం ఏంటంటే ఈ మనీ మార్కెట్లో అంటే విత్ ఇన్ 1 year మీరు ఫండ్స్ ఒకరికి కావాలంటే ఒకళ్ళు సర్దుకునేటప్పుడు కొల్లేటరల్ ప్రొవైడ్ చేసి, కొల్లేటరల్ అంటే అర్థం ఏంటమ్మా? కొల్లేటరల్ అంటే మీనింగ్ ఏంటి? హామీలాగా, తాకట్లాగా ఇన్ని ప్రొవైడ్ చేసి లెండ్ చేసే ప్రక్రియ. సో ఇది మనకి ఇండియాలో CCIL వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ CBLO అనే ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఒక బ్యాంకు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంక్ ఏ అనుకోండి, ఇది బ్యాంక్ బి అనుకోండి. బ్యాంక్ ఏకి 10 crores కావాలి అనుకోండి. బ్యాంక్ ఏ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ బ్యాంక్ బి. కాకపోతే బ్యాంక్ ఏ బ్యాంక్ బికి కొల్లేటరల్ ఇవ్వాలి. అంటే తన దగ్గర ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైనా ఉంటే వాటిని కొల్లేటరల్గా హామీగా ఇచ్చి తీసుకోవాలి. ఇలాంటి ప్రక్రియని మనం కొల్లేటరల్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మనీ మార్కెట్. ఇట్ ఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ మనీ. ఓకేనా? ఈ CBLOs ఇండియాలో CCIL మరియు RBI రన్ చేస్తాయి. CCIL మరియు RBI ద్వారా రన్ చేయబడతాయి. దీనివల్ల మనకి షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకోవడానికి అవకాశం, షార్ట్ టర్మ్ ఫండ్స్ విత్ ఇన్ దెమ్ బ్యాంక్ టు బ్యాంక్ తీసుకోవడానికి అవకాశం అనేది లభిస్తుంది బై ప్రొవైడింగ్ కొల్లేటరల్. కొల్లేటరలైజ్డ్ అన్నాం, అందుకని కొల్లేటరల్తో ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మనీ మార్కెట్. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ 100 million farmers? ఇది మనకి ఎకానమీలో చెప్పొచ్చు లేదా ఎన్విరాన్మెంట్లో కూడా క్వశ్చన్గా చెప్పొచ్చు, బట్ ఇందులో నేను కవర్ చేస్తున్నాను. 100 million farmers అనేది ఇట్స్ అన్ ఇనిషియేటివ్ హెడెడ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు లీడ్ చేస్తున్న ఇనిషియేటివ్ ఇది. సో ఎందుకు ఇది చేస్తున్నారంటే ఫోరం యొక్క బ్రాడర్ ఎఫర్ట్స్ టు యాక్సలరేట్ ట్రాన్సిషన్ టువర్డ్స్ సస్టైనబుల్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ ఫుడ్ సిస్టమ్స్. సస్టైనబుల్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ ఫుడ్ సిస్టమ్ వైపు మనల్ని నడిపించడం కోసం ఒక కన్సర్టెడ్ ఎఫెక్ట్ కింద 100 million farmers అనే ఇనిషియేటివ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లీడ్ చేస్తుంది. సో దీనికి రకరకాల NGOs, డిఫరెంట్ గవర్నమెంట్స్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కూడా, ఫార్మర్ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ యాక్సలరేటింగ్ ద ట్రాన్సిషన్ టువర్డ్స్ ఫుడ్ అండ్ వాటర్ సిస్టమ్ దట్ ఆర్ నెట్ జీరో కార్బన్, అంటే క్లైమేట్కి హాని చేయని, గ్రీన్, నేచర్ పాజిటివ్, నేచర్కి మంచి చేసేలాంటి, అండ్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఫార్మర్ రెసిలియన్స్. అంటే క్లైమేట్ రెసిలియన్స్ సిస్టమ్స్ ద్వారా ఏమొస్తుంది? ఫార్మర్కి రెసిలియన్స్ వస్తుంది. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెస్ రెయిన్ఫాల్ కావచ్చు, అసలు వర్షం పడకపోవడం, డ్రౌట్ కావచ్చు, వాటన్నిటిని తట్టుకోగలిగేలాగా అగ్రికల్చర్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, అది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ 100 million farmers. ఆన్సర్ ఈజ్ ఏ. జూలై 1 నుంచి UPSCతో పాటు APPSC గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో గ్రూప్ 1కి గ్రూప్ 2కి చాలా తక్కువ ఫీజు పెట్టాము. న్యూ బ్యాచెస్ 5,000 rupees per month EMI ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశాము. అండ్ 1st July నుంచి ఈ న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. 30th June లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఈ న్యూ బ్యాచెస్కి అవకాశం అనేది ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. బ్యూటీ ఏంటి అంటే మన ఇన్స్టిట్యూట్లో UPSC ఫ్యాకల్టీతోనే క్లాసెస్ అనేవి రన్ చేయబడతాయి. అది బ్యూటీ ఆఫ్ LTX క్లాసెస్. అండ్ ఈ 4th anniversary సెలబ్రేషన్లో భాగంగా మీకు 20% ఆఫ్, వీటిపైన ఎడిషనల్ 20% ఆఫ్ మీకు వస్తుంది. అంటే 25th 20కి, 18th ఇంకో 21 3,600 డిస్కౌంట్ వస్తుంది దానిపైన కూడా. ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1, ఇండియా డస్ నాట్ ఇంపోర్ట్ యాపిల్స్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. స్టేట్మెంట్ 2, ఇన్ ఇండియా ద లా ప్రొహిబిట్స్ ది ఇంపోర్ట్ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ ది కాంపిటెంట్ అథారిటీ. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ స్టేట్మెంట్ 1 కరెక్టా, స్టేట్మెంట్ 2 కరెక్టా? 2 కరెక్ట్ అయితే 2 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా, ఇలాంటి ఈ టైప్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ తప్పు? స్టేట్మెంట్ 1 అనేది తప్పు. ఎందుకు అంటే ఇండియా US నుంచి యాపిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. US ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ యాపిల్స్ టు ఇండియా. సో కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు. స్టేట్మెంట్ 1 తప్పు అన్న ఒకే ఒక ఆప్షను డి, డైరెక్ట్గా మీరు డి పెట్టేయచ్చు. కాకపోతే స్టేట్మెంట్ 2 కూడా మనం చూద్దాం. ఇన్ ఇండియా ద లా ప్రొహిబిట్స్ ది ఇంపోర్ట్ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ అని చెప్పి మనకి క్వశ్చన్ చెప్తున్నారు. నిజమేనా? ఎస్, 100% కరెక్ట్. మన కాంపిటెంట్ అథారిటీ ఎవరు? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. వీళ్ళ అప్రూవల్ అనేది లేకుండా మనం ఏమీ కూడా
ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదు. సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఆ మినిస్ట్రీ కిందకు వస్తుంది. సో వీళ్ళ అప్రూవల్ లేకుండా మనం ఎటువంటి జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆన్సర్ డి. స్టేట్మెంట్ 1 is incorrect, but statement 2 is correct. So look at this question. Recently, Venezuela has achieved a rapid recovery from its economic crisis and succeeded in preventing its people from fleeing or emigrating to other countries అని రాశారు. అది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, వెనిజులా హ్యాస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్. సో రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది మనం ఒకసారి గమనిద్దాము. లెస్ ఒకదాన్ని ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో లేదో చూద్దాం. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నది వెనిజులాలోనే. స్టేట్మెంట్ 1 కొంచెం డైసీగా ఉంది. వెనిజులా ర్యాపిడ్ రికవరీ సాధించేసింది అండ్ పీపుల్ ఆ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్లకుండా ఆపగలిగింది అని చెప్పి రాశారు. సో వెనిజులా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఎస్ మేము రికవరీ సాధించేసాము, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో విపరీతంగా గ్రో అవ్వబోతున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. కాకపోతే దిస్ ఎకనామిక్ రికవరీ అనేది ఫికిల్గా ఉంది, స్ట్రాంగ్గా లేదు. ఇప్పటికీ కూడా వెనిజులా పీపుల్ వేరే దేశాలకి ఎమిగ్రేట్ అవ్వడం అనేది ఆగలేదు. ఇక్కడ ఏం రాశారు, సక్సీడ్ ఇన్ ప్రివెంటింగ్ అని రాశారు. చూడండి, ఇది తప్పు. ఎకనామిక్ రికవరీ సాధించిందా అంటే ఎస్ సాధించింది. ర్యాపిడ్ అంటే కాదు, స్లో ఎకనామిక్ రికవరీ వచ్చింది. ఫస్ట్ వేరే దేశాలకి వెళ్లకుండా ప్రివెంట్ చేయగలిగిందంటే ప్రివెంట్ చేయలేకపోయింది. సో ఆన్సర్ ఈజ్ 2. స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. విత్ రెఫరెన్స్ టు ద డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఈ ప్రోగ్రామ్ గురించి మనకు అవగాహన ఉంటే పెట్టగలుగుతాము, అవగాహన లేకపోతే పెట్టలేము. సో ఫస్ట్ క్వశ్చన్, టు ఇంప్లిమెంట్ ద స్కీమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ 100% ఫండింగ్ అని చెప్పేసి రాశారు. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి 100% ఫండింగ్ ఇస్తుందా? ద ఆన్సర్ ఈజ్ నో. సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఓన్లీ పార్షియల్ ఫండింగ్, 100% ఫండింగ్ అనేది ఇవ్వదు. సో స్టేట్మెంట్ 1 తప్పు. అండర్ ద స్కీమ్ కెడస్ట్రల్ మ్యాప్స్ ఆర్ డిజిటైజ్డ్. సో ఇందులో మ్యాప్స్ని డిజిటైజ్ చేస్తారు అని చెప్పి రాశారు. సో ఏంటి కెడస్ట్రల్ మ్యాప్ అంటే మీనింగ్ ఏంటి మనకి? సో కెడస్ట్రల్ మ్యాప్స్ అంటే డీటెయిల్డ్ మ్యాప్స్ షోయింగ్ బౌండరీస్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ పార్సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ల్యాండ్ ఇది ఒకరిది, ఈ పోర్షన్ అంతా ఒకరిది, ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారనుకోండి. ఈ బౌండరీస్ని డిఫైన్ చేసేది, రైట్? సో ఈ బౌండరీస్ డిఫైన్ చేసి ఇది పలానా వ్యక్తికి చెందింది, ఇది పలానా వ్యక్తికి చెందింది, ఇది పలానా వ్యక్తికి చెందింది అని చెప్పే మ్యాప్సే కెడస్ట్రల్ మ్యాప్స్. డీటెయిల్డ్గా బౌండరీస్తో సహా ఉండే మ్యాప్ అనమాట. దాన్ని కెడస్ట్రల్ మ్యాప్ అంటాం. వాటిని ఈ స్కీమ్ ప్రకారం డిజిటైజ్ చేస్తారు. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. మూడవది, an initiative has been undertaken to transliterate the records of rights from local language to any of the languages recognized by Constitution of India. ఇది కూడా కరెక్టే. లోకల్ లాంగ్వేజ్ నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసే లాంగ్వేజెస్లోకి చేంజ్ చేయడం అనేది కూడా 100% కరెక్ట్. సో ఇది కూడా మనకి కరెక్టే. సో స్టేట్మెంట్ 2 and 3 కరెక్ట్, స్టేట్మెంట్ 1 రాంగ్. సో ఆన్సర్ 2 and 3 ఓన్లీ. ద ఆన్సర్ ఈజ్ 2 and 3 ఓన్లీ. ఓకేనమ్మా? సో ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. విత్ రెఫరెన్స్ టు ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన, ఓకే, PMSYM యోజన, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. అసలు ఏంటి యోజన? ఇది ఒక పెన్షన్ స్కీమ్. దిస్ ఈజ్ ఏ పెన్షన్ స్కీమ్ ఫర్ అనార్గనైజ్డ్ వర్కర్స్. అనార్గనైజ్డ్ వర్కర్స్ కోసం గవర్నమెంట్ రన్ చేస్తున్న, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ రన్ చేస్తున్న పెన్షన్ స్కీమ్ అనమాట. సో మరి ఈ పర్టిక్యులర్ స్కీమ్ లెక్క ఏంటి? ద ఎంట్రీ ఏజ్ గ్రూప్ ఫర్ ఎన్రోల్మెంట్ ఇన్ ద స్కీమ్ ఈజ్ 21 to 40 years అన్నారు. ఎంట్రీ 21 to 40 అన్నారు. ఆన్సర్ తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ద ఆన్సర్ ఈజ్ 18 to 40 years. ఫ్యాక్చువల్ క్వశ్చన్, మనకు తెలిస్తే పెట్టగలుగుతాం, లేకపోతే పెట్టలేం. ఏజ్ స్పెసిఫిక్ కాంట్రిబ్యూషన్ షల్ బీ మేడ్ బై ద బెనిఫిషియరీ. ఎస్, కంట్రిబ్యూషన్ అనేది వాళ్ళ ఏజ్ బట్టి ఉంటుంది. ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళకి ఒకలాగా, తక్కువ ఏజ్ ఉండే వాళ్ళకి ఒకలాగా. సో రెండోది కరెక్టే. ఈచ్ సబ్స్క్రైబర్ అండర్ ద స్కీమ్ షల్ రిసీవ్ ఎ మినిమం పెన్షన్ ఆఫ్ 3,000 rupees per month ఆఫ్టర్ అటైనింగ్ ది ఏజ్ ఆఫ్ 60 years. అబ్సల్యూట్లీ కరెక్ట్. 60 years వచ్చిన తర్వాత మినిమం పెన్షన్ ఆఫ్
3,000 రూపీస్ వస్తుంది అనేది కూడా కరెక్ట్. ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ అప్లికబుల్ టు ది స్పౌజ్ అండ్ అన్మ్యారీడ్ డాటర్స్ అని చెప్పి రాశారు. ఈ స్టేట్మెంట్ తప్పు. ఫ్యామిలీ పెన్షన్ అనేది ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ద స్పౌజ్ అపాన్ ద డెత్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్. సో అన్మ్యారీడ్ డాటర్స్కి అప్లికబుల్ కాదు, స్పౌజ్కి మాత్రమే అప్లికబుల్. సో ఎవరైతే పెన్షన్ స్కీమ్లో ఉన్నారో ఆయన చనిపోయారు అనుకోండి, ఆయన చనిపోతే స్పౌజ్కి మాత్రమే ఇస్తారు తప్పితే అన్మ్యారీడ్ డాటర్స్కి ఇవ్వరు. సో ఆన్సర్ ఏంటి మరి? సో 4th తప్పు, 1st తప్పు, 2nd కరెక్ట్, 3rd కరెక్ట్. విచ్ ఆఫ్ ది అబవ్ కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఆన్సర్ 2 and 3 ఓన్లీ. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టీఎస్పిఎస్సి యాక్చువల్గా ఇప్పుడు టీజీపీఎస్సి అని పిలుస్తున్నాము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా గ్రూప్ 1 and గ్రూప్ 2 కోర్సెస్కి న్యూ బ్యాచెస్ 1st జూలై నుంచి మన నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 30th జూన్లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ డిస్కౌంటెడ్ ఫీ విత్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అడిషనల్ 20% ఆఫ్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ప్రొవైడ్ చేస్తున్నాం, అది కూడా మీకు యాక్సెస్ లభిస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా were to default on its debt, holders of US Treasury bonds will not be able to exercise their claims to receive payments. If the US government debt is not backed by any hard assets but only by the faith of the government. Very interesting question. First, US government issue చేసే ట్రెజరీ బాండ్. ట్రెజరీ బాండ్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. సో ట్రెజరీ బాండ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ an instrument wherein US says give me $1,000 or $10,000 or whatever is it. దీన్ని మనం ప్రిన్సిపల్ అమౌంట్ అని చెప్పేసి అంటాము. సో దీనికి నేను కూపన్ రేట్, దీనికి ఇక 5% నేను ఇంట్రెస్ట్ పే చేస్తాను అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుంది. అండ్ దీనికి ఒక మెచ్యూరిటీ పీరియడ్, ఎప్పటికది ఎండ్ అవుతుంది అని ఒక మెచ్యూరిటీ పీరియడ్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఈ ప్రిన్సిపల్ మనం ఫేస్ వాల్యూ అంటాం, బాండ్ యొక్క ఫేస్ వాల్యూ అని చెప్పేసి అంటాం. సో ఈ రకంగా గవర్నమెంట్ చెప్తుంది. సో దీని అర్థం ఏంటి? ఇప్పుడు $1,000 పెట్టి నేను ఈ బాండ్ కొనుక్కుంటే నాకు సంవత్సరానికి 5% వడ్డీ వస్తుంది, ప్లస్ 5 years తర్వాత నా ప్రిన్సిపల్ నాకు వెనక్కి వస్తుంది అని నాకు అర్థం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నానంటే మనకి డౌట్ ఏమొస్తుంది? ఒకవేళ అమెరికన్ గవర్నమెంట్ పే చేయకపోతే, అమెరికన్ గవర్నమెంట్ పే చేయకపోతే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. తర్వాత చెప్పండి, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ పే చేయకపోతే మనకేమన్నా మనం క్లెయిమ్ చేసే అవకాశం ఉందా? లేదు. అమెరికన్ గవర్నమెంట్ పే చేయలేదు అనుకోండి, మనం యాడ్ అవ్వడం అంతకంటే ఏం చేయలేం. మనం యాడ్ అవ్వడం తప్పితే అంతకంటే ఏమీ చేయలేము. అది ఫస్ట్ స్టేట్మెంట్. ఇఫ్ ద యుఎస్ గవర్నమెంట్ వర్ టు డిఫాల్ట్ ఆన్ ఇట్స్ డెట్, అది డిఫాల్ట్ చేస్తే అంటే పేమెంట్ చేయకపోతే బాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ క్లెయిమ్స్ని ఎక్సర్సైజ్ చేయలేరు. సో మనకి పేమెంట్ అనేది రాదు. అయితే మీరు అడగొచ్చు, మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఈ బాండ్స్ కొంటున్నామంటే ఫెయిత్, నమ్మకం. చూడండి ఇక్కడ ఏం రాశారు? ద యుఎస్ గవర్నమెంట్ డెట్ ఈజ్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ హార్డ్ అసెట్స్. అంటే ఈ బాండ్కి వెనకాల ఏమీ కొల్లెటరల్ లేదు. హార్డ్ అసెట్ అంటే గోల్డ్ కానీ వేరేదేది కొల్లెటరల్ ఇవ్వలేదు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ బ్యాక్డ్ బై ద ఫెయిత్ ఆఫ్ ద గవర్నమెంట్ పైన మనకున్న నమ్మకం మాత్రమే. అయితే మీరు అడగొచ్చు, మరి అమెరికన్ గవర్నమెంట్ అలా తీసుకొని ఎగ్గొట్టేయచ్చు కదా? ఎగ్గొట్టదు. ఎందుకు? ఎగ్గొడితే అమెరికన్ గవర్నమెంట్ పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకం సడలిపోతుంది. నెక్స్ట్ టైం వాళ్ళు ఎప్పుడు బాండ్ ఇష్యూ చేసినా ఎవ్వరు కూడా కొనరు. గవర్నమెంట్ పైన ఉన్న నమ్మకం సడలిపోతే, క్రెడిబిలిటీ పోయిందనుకోండి, ఇంక ఎందుకు మనకి రాకుండా కంట్రీ పోతుంది. సో అందుకని ఎప్పుడు కూడా సావరిన్స్ అంటే కంట్రీస్ ఎప్పుడు కూడా వాళ్ళ డెట్ పైన డిఫాల్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందని అర్థం. శ్రీలంక ఇబ్బందుల్లో ఉంది. సో దాని గురించి ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. సో కంట్రీస్ సావరిన్స్ డిఫాల్ట్ చేయకూడదు. చేసాయంటే వాటికి ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి, ఫండ్స్ రైజ్ చేయడం కూడా కష్టమైపోతుంది. సో అమెరికన్ గవర్నమెంట్ కూడా 99.9 100% డిఫాల్ట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే టెక్నికల్లీ స్పీకింగ్ వాళ్ళు డిఫాల్ట్ చేస్తే మనం ఏమన్నా చేయగలమా? డిఫాల్ట్ చేయడం అర్థం ఏంటి? పే చేయకపోతే. వాళ్ళు పే చేయకపోతే మనం ఏమన్నా చేయగలమా? వీ కెన్ డూ నథింగ్. మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ హార్డ్ అసెట్స్. దాని వెనకాల గోల్డ్ కానీ ఏమీ లేదు. మరి ఏముంది? ఓన్లీ ఫెయిత్. ఆ గవర్నమెంట్ పైన మనకున్న ఫెయిత్ మాత్రమే ఉంది. మరి ఆన్సర్ ఏంటి? స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1. ఎందుకు మనం పేమెంట్ రిసీవ్ చేయలేమంటే హార్డ్ అసెట్స్ ఏవి లేవు కాబట్టి. ఒకవేళ బాండ్ ఇష్యూ చేసి ఈ బాండ్కి నేను బ్యాకింగ్ కింద గోల్డ్ పెడుతున్నానని చెప్పారనుకోండి, అప్పుడు ఓకే.
సో ఒకవేళ గవర్నమెంట్ ఇష్యూ చేయలేకపోతే అప్పుడు మనకి గోల్డ్ మీద క్లెయిమ్ వస్తుంది. కానీ ఇక్కడ అలా ఏమీ లేదు, హార్డ్ అసెట్స్ అనేవి లేవు కాబట్టే మనకి దేనిపైన కూడా క్లెయిమ్ ఉండదు, పోతే మొత్తం పోయినట్టే లెక్క. సో స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కరెక్టే, స్టేట్మెంట్ 2 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్స్ స్టేట్మెంట్ 1. 1 కరెక్ట్, 2 కరెక్ట్, మరియు స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్స్ స్టేట్మెంట్ 1. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిండికేటెడ్ లెండింగ్. Syndicated lending spreads the risk of borrower default across multiple lenders. The syndicated loan can be a fixed amount or lump sum of funds but cannot be a credit line. Which one of the following is correct in respect of the above statements? Interesting question. So first of all, syndicated lending అంటే అర్థం ఏంటి? ఒక 3-4 బ్యాంకులు కలిపి లెండ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి 3-4 కలిపి ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి లెండ్ చేసే అనుకోండి ఒక 1000 crores. ఒకళ్ళే అంత ఫండ్ చేయలేనప్పుడు 3-4 బ్యాంకులు 3-4 బ్యాంకులు కలిపి సిండికేట్ అయ్యి ఆ ప్రాజెక్ట్కి ఫినాన్స్ చేయొచ్చు. సో సిండికేట్ బెండింగ్. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాడు డిఫాల్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు రిస్క్ ఎవరికి? ఎస్బీఐకి, ఐసిఐసికి, హెచ్డిఎఫ్సికి, ఇండివిజువల్గా అందరికీ. సో రిస్క్ అనేది అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది, రిస్క్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. రెండోది ఏంటి? సిండికేటెడ్ లోన్ కెన్ బి ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆర్ లంప్ సమ్ ఆఫ్ ఫండ్స్ బట్ కెనాట్ బి ఏ క్రెడిట్ లైన్ అన్నారు. క్రెడిట్ లైన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఎస్బీఐ 100 కోట్లు క్రెడిట్ లైన్ ఇచ్చింది అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు? క్రెడిట్ లైన్ ఇచ్చింది అంటే అర్థం అప్ టు 100 crores మీరు లోన్ తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ వాడి దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్ 50 crores తీసుకున్నాడు అనుకోండి. సో మళ్ళీ తీసుకోవాలంటే అప్రూవ్ చేయక్కర్లేదు, ఎందుకంటే 100 crores ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది, క్రెడిట్ లైన్ అప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఇంకో 100 కోట్లు, ఇంకో 50 కోట్ల వరకు కూడా తీసుకోవచ్చు. సెకండ్ టైం 25 crores తీసుకుంది, థర్డ్ టైం 10 crores కట్టేసింది, ఫోర్త్ టైం ఇంకొక 10 crores కట్టేసింది అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 75 తీసుకుంది, 20 కట్టేసింది, అంటే 55, నికరంగా 55 కోట్లు తీసుకున్నట్టు. విచ్ మీన్స్ అనదర్ 45 crores, ఇంకో 45 కోట్లకి ఎలిజిబిలిటీ ఉంటుంది తీసుకోవడానికి. సో ఇలా కంటిన్యూస్గా మనం రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 45 కోట్లకి ఎలిజిబిలిటీ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఆర్ఐఎల్ వాడు వచ్చి 50 కోట్లు అడిగాడు అనుకోండి, అప్పుడు రాదు. ఎందుకు? ఎలిజిబిలిటీ 45 కోట్లే ఉంది. సో ఓవరాల్గా మనకి ఆల్రెడీ 55 కోట్లు తీసుకున్నారు, ఇప్పుడు 45 వరకు తీసుకున్నా ఓవరాల్గా 100 crore లిమిట్ వరకు రీచ్ అవుతాం. 100 crores లిమిట్ క్రాస్ చేయకూడదు. అట్ ఎనీ పాయింట్ ద లిమిట్ షుడ్ నాట్ క్రాస్ 100 crores. అంతవరకు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, రీపే చేయొచ్చు. ఇలాంటి దాన్ని క్రెడిట్ లైన్ అని అంటాం. ఒకేసారి లంప్సమ్ అమౌంట్ ఇచ్చేయడం వేరు, క్రెడిట్ లైన్ వేరు, స్లైట్లీ డిఫరెంట్. ఇక్కడ ఏమంటున్నారు? సిండికేటెడ్ లోన్ అనేది లంప్సమ్ ఆఫ్ ఫండ్స్ కిందే వస్తుంది, కానీ క్రెడిట్ లైన్ కాదు అంటున్నారు. అలా ఏమీ లేదు, సిండికేటెడ్ లోన్ కూడా క్రెడిట్ లైన్గా కూడా ఇవ్వచ్చు. సో ఆన్సర్ ఇది తప్పు. క్రెడిట్ లైన్గాను ఇవ్వచ్చు, లంప్సమ్గాను ఇవ్వచ్చు. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 తప్పు. దానికి సరైన ఆన్సర్ ఏంటి? సి. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద డిజిటల్ రూపీ. సో ఫస్ట్ది, ఇట్ ఈస్ ఎ సావరీన్ కరెన్సీ ఇష్యూడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ అలైన్మెంట్ విత్ ఇట్స్ మానిటరీ పాలసీ. కరెక్టే. డిజిటల్ రూపీకి నార్మల్ ఫిజికల్ రూపీకి డిఫరెన్స్ ఏంటి? ఫిజికల్ రూపీ అనేది ప్రింట్ అవుతుంది, డిజిటల్ రూపీ అనేది వర్చువల్ ఫామ్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా వర్చువల్ ఫామ్లో ఉంటుంది. సో వర్చువల్ ఫామ్లో ఉన్నప్పటికీ ఇది ఎగ్జాక్ట్లీ బిట్ కాయిన్ లాగా కాదు, ఎందుకంటే బిట్ కాయిన్ అనేది ఒక సావరీన్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ చేసే కరెన్సీ కాదు. కానీ డిజిటల్ రూపీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇష్యూ చేసే ఒక సావరీన్ కరెన్సీ, గవర్నమెంట్ ఇష్యూ చేసే కరెన్సీ. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది 100% కరెక్టే. స్టేట్మెంట్ 2, ఇట్ అపియర్స్ యాజ్ ఎ లయబిలిటీ ఆన్ ది ఆర్బీఐస్ బ్యాలెన్స్ షీట్. అంతే కదా మరి, ఆర్బీఐ ఎప్పుడు కరెన్సీ ఇష్యూ చేసినా సరే మీరు ఫిజికల్ కరెన్సీ మీద ఏం రాసి ఉంటుందమ్మా? దాని మీద ఐ అగ్రీ టు పే ద బేరర్ ద సెడ్ అమౌంట్. 100 రూపీస్ నోట్ తీసారనుకోండి, ఆర్బీఐ గవర్నర్ సంతకంతో రాసి ఉంటుంది. డిజిటల్ కరెన్సీ అయినా అంతే. మరి ఆర్బీఐ ఈరోజు కరెన్సీని ఇష్యూ చేసిందంటే దానికి శాంక్టిటీ ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆర్బీఐ బ్యాకింగ్ నుంచి. మీరు గమనించాలి, ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో, కరెన్సీ నోట్స్ తర్వాత డిజిటల్ రూపీని కూడా కంపేర్ చేసి చెప్తాను, మీకు కంగారు పడకండి. కరెన్సీ నోట్ ఉంది, ఇప్పుడు ఒక 100 రూపీస్ నోట్ ఉంది అనుకుందాం.
ఈ 100 రూపీస్ నోట్ అనేది దానికి 100 రూపీస్ అనే వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఆర్బీఐ అనేది బ్యాక్ చేస్తుందని. ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ ఏం చెప్తుంది? దీని వాల్యూ 100 రూపాయలు, నేను ఇస్తాను, నాది రెస్పాన్సిబిలిటీ. అంటే ఆర్బీఐ తన మీద తన ఆబ్లిగేషన్ వేసుకుంటుంది కదా. నీ మీద నువ్వు ఆబ్లిగేషన్ వేసుకునేటప్పుడు అది ఏమవుతుంది? లయబిలిటీ. సో ఆర్బీఐ ప్రామిసెస్ టు పే. సో బయట ఎంత అమౌంట్ సర్క్యులేట్ అవుతుందో అంత అమౌంట్కి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆర్బీఐది. అది ఫిజికల్ కరెన్సీ కావచ్చు, డిజిటల్ కరెన్సీ కావచ్చు. డిజిటల్గా ఇష్యూ చేసిన డిజిటల్ రూపీ అయినా సరే ఇట్ రిమైన్స్ ఏ లయబిలిటీ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ లయబిలిటీ కిందే దాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఇట్ ఈస్ ఇన్షూర్డ్ ఎగ్నెస్ట్ ఇన్ఫ్లేషన్ బై ఇట్స్ వెరీ డిజైన్. అసలు అది ఎలా అవుతుందమ్మా? దాని వాల్యూ మారిపోతుందా? ఇన్షూర్డ్ ఎగ్నెస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక 100 రూపాయల డిజిటల్ రూపీ లాంచ్ చేసాం అనుకోండి. ఒక 1 year పోయాక ఇన్ఫ్లేషన్ ఒక 5% పెరిగింది అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? ఈ 100 రూపాయల డిజిటల్ కరెన్సీ వాల్యూ 105 రూపీస్ అయిపోవాలి. అలా అవుతుందా? అవ్వదు. ఇట్ వోంట్ చేంజ్. 100 రూపీస్ వాల్యూ 100 రూపీస్గానే ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ధరలు పెరిగిపోవడం. మరి ఓవరాల్గా ధరలు పెరిగితే మనీ తన వాల్యూ డెఫినెట్గా కోల్పోతుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్షూర్డ్ ఎగ్నెస్ట్ ఇన్ఫ్లేషన్. సో ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్షూర్డ్. తప్పు. ఇట్ ఈస్ ఫ్రీలీ కన్వర్టబుల్ ఎగ్నెస్ట్ కమర్షియల్ బ్యాంక్ మనీ అండ్ క్యాష్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో డిజిటల్ ఫామ్లో ఉన్నప్పటికీ ఫిజికల్ కరెన్సీ కింద దాన్ని మార్చుకోవచ్చు. సో డిజిటల్ వ్యాలెట్స్లో మెయింటైన్ అవుతాయి అన్నమాట. ఈ డిజిటల్ మనకి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇది ఆపరేషనలైజ్ అవ్వలేదు. అయితే మనందరికీ అర్థమవుతుంది. ప్రస్తుతానికి పైలట్స్ మాత్రమే జరుగుతున్నాయి. సో ఇట్ రిమైన్స్ ఇన్ యువర్ వ్యాలెట్. డిజిటల్ వ్యాలెట్లో ఉంటుంది. సో నా దగ్గర డిజిటల్ వ్యాలెట్ ఉంది, నీ దగ్గర డిజిటల్ వ్యాలెట్ ఉంది. నీ దగ్గర డిజిటల్ వ్యాలెట్లో ఉన్న డిజిటల్ రూపీ 100 రూపీస్ నువ్వు నాకు పంపించావు అనుకో, నేను నీకు 100 రూపాయల నోట్ ఇచ్చేయచ్చు. సో మనకి ఫిజికల్ క్యాష్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా మన బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి చూడండి, ఎస్బీఐ అకౌంట్, ఐసిఐసిఐ అకౌంట్, ఇలాంటి అకౌంట్స్లో ఉన్న క్యాష్తో కూడా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్రీలీ కన్వర్టబుల్. అందులో డౌట్ ఏమీ లేదు. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు కదా. సో 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 తప్పు, 4 కరెక్ట్. 1, 2 and 4. ఆన్సర్ ఈజ్ 1, 2 and 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్. ఎ కంట్రీ నీడ్స్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఆర్ ఇంపోర్టింగ్ రైస్ అండ్ వీట్ అని అడిగారు. సో ఇండియా ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్లో మెంబర్. అసలు ఐజీసీ ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ ఏంటి? ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. 1949లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ లండన్ హెడ్ క్వార్టర్డ్. మరి దీంట్లో ఎంతమంది ఉన్నారంటే 30 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో గ్రెయిన్స్ ట్రేడ్ కన్వెన్షన్ 1995లో సైన్ చేసిన గ్రెయిన్స్ ట్రేడ్ కన్వెన్షన్లో ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో మెంబర్స్గా ఉండడం అనేది జరిగింది. సో ఈచ్ మెంబర్ కంట్రీ ఈజ్ ఎయిదర్ రిజిస్టర్డ్ యాజ్ అన్ ఇంపోర్టర్ ఆర్ యాజ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ గ్రెయిన్స్ యొక్క ఇంపోర్టర్ లేదా ఎక్స్పోర్టర్ కింద దాన్ని క్లాసిఫై చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ఐజీసీ. సో ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్. సో ఆన్సర్ ఈజ్ 1 ఈజ్ కరెక్ట్. సెకండ్, ఏ కంట్రీ నీడ్స్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ఐజీసీ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఆర్ ఇంపోర్టింగ్ రైస్ అండ్ వీట్. అదేంటమ్మా? ఐజీసీలో మెంబర్ అయితే కానీ ఎక్స్పోర్ట్ చేయకూడదు అనే రూల్స్ ఏమీ లేవు. ఏ కంట్రీ నీడ్ నాట్ బి ఎ మెంబర్ ఆఫ్ ఐజీసీ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఆర్ ఇంపోర్టింగ్ రైస్ అండ్ వీట్. సో ఆన్సర్ ఏంటి? 1 ఓన్లీ. దీనికి ఆన్సర్ 1 ఓన్లీ. రెండవది కరెక్ట్ కాదు. మన ఇన్స్టిట్యూట్ అందిస్తున్న అన్ని కోర్సెస్ పైన కూడా ఫ్లాట్ 20% ఆఫ్, అంటే మీరు పోస్టర్స్ పైన చూసే ఫీజు మీద అడిషనల్ 20% ఆఫ్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా మంత్ ఎండ్ వరకు అందిస్తున్నాం. సో మీరు ఎవరైనా మా టీంతో మాట్లాడితే యూ కెన్ టాక్ అబౌట్ దిస్. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పంపర్ ఆఫర్.